తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుల పేర్లు చెప్పాల్సి వస్తే రాజబాబు పేరు తప్పకుండా ఉంటుంది. హాస్య నట చక్రవర్తిగా ఎన్నో వెలకెట్టలేని పాత్రలు పోషించారాయన. కథానాయకుడు ఎవరైనా సరే ఆయన ఉంటే చాలు, సినిమా సగం హిట్టయినట్టే అన్నది ఆనాటి దర్శక నిర్మాతల నమ్మకం. ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించిన రాజబాబు ఒకానొక దశలో హీరోలకు సమానంగా పారితోషికం తీసుకునేవారట. ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35,000 రూపాయలు, రాజబాబు పారితోషికం 20,000 రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకు 35,000 రూపాయలు కావాల్సిందేనని పట్టుబట్టారు రాజబాబు. ఎన్టీఆర్ హీరో అని, మీరు కమెడియన్ అని నిర్మాత అంటే, అయితే హీరోనే కమెడియన్గా చూపించి సినిమాను విడుదల చేయండి అని సమాధానమిచ్చారట. పాఠశాల చదువుకునే రోజుల్లోనే బుర్రకథ, హరికథలతో నవ్వులు పండించే రాజబాబు స్టేజ్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళారు. కెరీర్లో తొలినాళ్ళలో అవకాశాలు లభించక ట్యూషన్లు చెప్పుకుంటూ బతుకు వెళ్ళదీశారు. తెలుగులో ఎవరైనా సినిమా తీయాలంటే స్క్రిప్ట్ ఉండేది కాదు, డైరెక్టర్ ఎవరో తెలియదు. కానీ రాజబాబు రమాప్రభ అని రాసుకుని మద్రాసుకు వచ్చేవారు. ఆ తర్వాత కథ, సినిమా మొదలయ్యేవని రాజబాబుతో తన కాంబినేషన్ గురించి రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే వారి కాంబినేషన్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవలసిన పని లేదు. గంటల చెప్పున నటించిన నటుడైన ఒక గంట ఎన్టీఆర్తో నటిస్తే మరో గంట సోమన్ బాబుతో ఇతరుల చిత్రాల్లోనూ నటించి రికార్డు సృష్టించారు రాజబాబు. డబ్బుకు పరపతికి కొదవలేదు. కుటుంబంతో గడపలేనంత బిజీగా, తన గురించి తాను ఆలోచించలేనంత తీరిక లేకుండా ఉండేవారు రాజబాబు. ఒకప్పుడు మద్రాసులో కేవలం మంచినీళ్లు తాగి రోజులు వెళ్లదీసిన రాజబాబు కమెడియన్గా హీరోను మించి పాపులారిటీ, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషికం తీసుకునేవారట. మరి రాజబాబు అసలు పేరేంటో తెలుసా? పుణ్యమూర్తుల అప్పలరాజు.